హాయ్ అండి అందరికీ. చూడండి, ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి. మన ఈవినింగ్ స్నాక్గా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రకరకాల స్నాక్స్ నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను. అలాగే మనం ఈ సీజన్లో మామిడికాయ రసంతో ఇలాగా వెల్లుల్లి ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసే విధానం చెప్పి వాటికి కావాల్సిన పదార్థాలు చూపించి తయారీ విధానం కూడా మీకు ఎంతో ఈజీగా చూపిస్తాను. చూడండి, అదేనండి ఈవినింగ్ స్నాక్ అని చెప్పాను కదండి. అదేమిటంటే మరమరాలు కాజు మిక్చర్ అండి. అసలు ఈజీగా తయారు చేసుకోవడం ఏంటి, అలాగే టేస్ట్లో కూడా ఎంతో బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి. పిల్లలైనా పెద్దలైనా ఎంత ఇష్టంగా తింటారని చెప్తాను కదండి. ఈ విధంగా తయారు చేసి పెడితే చక్కగా ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలైనా పెద్దలైనా ఎంత ఇష్టంగా తింటారండి. వీటికి మనం ఏమేమి ముందుగా ప్రిపేర్ చేసేసుకుంటే ఒక్క 5 మినిట్స్లో మనకి మరమరాలు కాజు మిక్చర్ రెడీ అయిపోతుంది. మరమరాలు అలాగే టమాటాలని, పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కోవాలి. కారం కూడా రెడీగా ఉంచుకుంటే మనకి ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీగా అయిపోతుందండి. కాజు కూడా మనం కాజు అలాగే వేరుశనగకాయ గుళ్ళు, ఇవి వేరుశనగకాయ గుళ్ళు వేపుకున్నవైనా కూడా నేతిలో వేపుకుంటే ఈ మిక్చర్లో కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మనం మొదట వేరుశనగకాయ గుళ్ళని అలాగే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వీటిని నేతిలో వేపేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇలాగే ఈ పదార్థాలన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంత ఈజీగా రెడీ అయిపోతుందనండి. అలాగే మరొకటి చెప్పాను కదండి మీకు, వెల్లుల్లి ఆవకాయ అని. ఆ వెల్లుల్లి ఆవకాయ కూడా మనం ఆవు పిండితో పెడతామండి. మనం వెల్లుల్లిపాయలు ఒక పెద్ద కప్పు అయితే ఆవు పిండి ఒక చిన్న కప్పు, అలాగే కారం చిన్న కప్పు, ఉప్పు ఎప్పుడు చెప్తాను కదండి, మనం సాల్ట్ వేసుకోవడం వలన కొంచెం తగ్గించి ఒక అరకప్పు వేసుకుంటే మనకి ఉప్పు సరిపోతుందండి. ఇదిగోండి మీకు మరమరాల కాజు మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మొదట మనం నేతిలోని జీడిపప్పు అలాగే వేరుశనగకాయ గుళ్ళు వేపుకుని రెడీగా పెట్టుకోవాలి. బాగా కొంచెం నేతిలో కొంచెం దోరగా వచ్చే వరకు వేపుకోవాలి. కాజు అలాగే వేరుశనగకాయ గుళ్ళని కూడా ఆల్రెడీ వేరుశనగకాయ గుళ్ళు కొంచెం వేపేసే ఉంచుతానండి ఎప్పుడు, కానీ మనం వాటిని కూడా నేతిలో వేపుకుంటే ఇంకా ఈ మిక్చర్లోకి ఇంకా బాగుంటుంది. నిమ్మరసం కూడా కాస్త ఎక్కువ వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. ఇదిగోండి వేరుశనగకాయ గుళ్ళని ఎప్పుడైనా సరే కొంచెం పొట్టు ఉంచుకుని వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ విధంగా మనం నేతిలో జీడిపప్పు అలాగే వేరుశనగకాయ గుళ్ళని వేపేసి పక్కన పెట్టుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్నాక కొత్తిమీరని కూడా చాలా సన్నగా తరిగి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నిమ్మరసం కూడా పిండేసి ఉంచుకుంటే మనం కలిపేటప్పుడు మరమరాలు మెత్తపడకుండా ఉంటాయండి. వెంటనే వీటిలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చేర్చుకుని మిక్చర్ కలిపేసుకోవాలి. అలా కలుపుకోవడం వలన మరమరాలు క్రిస్పీగా ఉండేటట్టు మనం ఎక్కువగా కలపకుండా ఉంటే ఎంత బాగా వస్తుందోనండి మిక్చరు. అసలు టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకున్నాక, అలాగే చెప్పాను కదండి మీకు వెల్లుల్లిపాయ ఆవకాయ అని. ఆ వెల్లుల్లిపాయ ఆవకాయకి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలని పై పొట్టు తీసేసి ఇలాగ మనం పాయలుగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఆవాలు కొంచెం ఉప్పు చేర్చి
అప్పటికప్పుడు ఆవాల్ని ఉప్పు చేర్చి మిక్సీ ఆడుకుంటే అలా వేసుకోవడం వలన ఫ్రెష్గా ఉండి ఆవు పిండి పచ్చడి చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు వేసుకుంటే. ఈ విధంగా మనం మీకు కొలతలు చెప్పాను కదండి. ఒక వెల్లుల్లిపాయ రెక్కలు మనకి ఒక పెద్ద కప్పు అయితే చిన్న కప్పుడు మనకి కారం, అలాగే ఒక అరకప్పు ఉప్పు, మనం మామిడికాయ ముక్కల్ని మనం ఊరబెట్టుకున్నప్పుడు మనకి ఊట వస్తుంది కదండి, అది ఎండబెట్టుకుని అది ఒక చిన్న కప్పుడు వేసుకుంటే దీంట్లోకి ఎంత బాగుంటుందోనండి. ఇలాగ ఊట లేకపోయినా పచ్చి మామిడికాయని కోరేసి ఎండబెట్టుకుని దీంట్లో కలుపుకోవచ్చు. ఇదిగోండి ఆవపిండి వేసి అలాగే ఒక కప్పు కారం వేసి మనం ఊటలో కొద్దిగా ఉప్పు వేస్తాం కాబట్టి ఒక అరకప్పు వేసుకుంటే ఉప్పు సరిపోతుందండి. ఊటలో కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి అరకప్పు కంటే ఇంకొంచెం ఒక స్పూన్ తగ్గించినా కూడా పర్వాలేదు. ఈ విధంగా ఆ మిశ్రమాన్ని అంతా కలిపేసుకుని ఇదిగోండి మామిడికాయ ఊటను చేర్చి ఈ మిశ్రమం బాగా కలుపుకొని దానిలోకి ఇదిగోండి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని మనం వేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలయబెట్టుకుని కొద్దిగా పసుపు ముందే చేర్చేసాను. పసుపు చేర్చుకుని బాగా కలిపి ఒక్క 3/4 కప్పు ఆయిల్ వేసుకుంటే చిన్న కప్పుడు అసలు ఎంత బాగుంటుందో ఈ పచ్చడి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. వెల్లుల్లిపాయ ఆవకాయ మనం మామిడికాయ ఊట వేస్తాం కదండి, దానివల్ల ఏమో ఎంత బాగుంటుందో టేస్ట్. మామిడికాయ ఊట వేయకపోయినా చెప్పాను కదండి, పచ్చి మామిడికాయని కూరలా చేసేసి కొద్దిగా ఎండబెట్టేసుకుని దీంట్లో కలిపేసుకోవాలి. అసలు సూపర్ టేస్ట్ తోటి రుచికరమైన ఈ ఆవకాయ మీరు కూడా ఒక్కసారి తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి వెల్లుల్లిపాయల ఆవకాయ చూడ్డానికే కదండి, రుచికి కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది. మన ఆవకాయ పచ్చడిలోకి మామిడికాయ ముక్కలు వేస్తాము, దాని బదులు ఇప్పుడు వెల్లుల్లిపాయ పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా మామిడి ఊట వేసి చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి మరమరాల మిక్చర్ అని చెప్పాను కదండి, మనం మొదట వేపికి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అలాగే వేరుశనగకాయ గుళ్ళని నేతిలోని అవి బాగా చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు మిక్చర్ కలిపేసుకోవచ్చు. మొదట వేరుశనగకాయ గుళ్ళు అలాగే జీడిపప్పు వేసి తర్వాత టమాటా ముక్కలను వేసి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుని ఉప్పు కారం కూడా వేసి ఇదిగోండి నిమ్మరసం వేసి ఇప్పుడు మనం మరమరాలని వేసి బాగా కలుపుకోవాలండి. ఇలాగ చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే స్పూన్తో కలుపుకుంటే మనకి మరమరాలు మెత్తబడకుండా ఉంటాయండి. అందుకే మనం తినే ముందు చక్కగా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోకుండా కరకరలాడుతున్నట్టు మరమరాలని కలుపుకుంటే అసలు కాజు మరమరాలు మిక్చర్ ఉంటుందండి, ఎంత బాగుంటుందో. నిమ్మరసం అలాగే ఉప్పు కారం వేయడం వలన సూపర్ టేస్ట్ తోటి చక్కగా ఉంటుందండి. స్నాక్లా కూడా నేను టమాటాన్ని స్లైసెస్గా కట్ చేసి దాని మీద ఈ మిక్చర్ కూడా పెట్టుకుని తింటే అసలు సూపర్ టేస్ట్ తోటి టమాటా స్లైసెస్ కానీ అలాగే కాజు మరమరాలు మిక్చర్ కానీ ఎంత బాగుంటాయో. ఈవినింగ్ స్నాక్గా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసిస్తే పిల్లలు అలాగే పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి టమాటా స్లైసెస్ అని చెప్పాను కదా, టమాటాలని రౌండ్ చక్రాల్లా కట్ చేసి మనం తయారు చేసిన మిక్చర్ దాని మీద పెట్టి పైన కొత్తిమీర కూడా ఇదిగోండి మిగిలిన మిక్చర్లో కొంచెం జీడిపప్పు అలాగే వేరుశనగకాయ గుళ్ళని ఉంచాను, వాటిని ఇలాగా స్లైసెస్ మీద వేసుకుని మళ్ళీ మనం అదనంగా కొత్తిమీర చేర్చుకుని
నిమ్మరసం పిండుకుని తింటే ఉంటుంది, ఎంత బాగుంటుందో చూడండి. పచ్చడి కూడా చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా ఈజీగా ఈవినింగ్ టైంలో మనం స్నాక్ తయారు చేసేటప్పుడే ఇలాగ పచ్చడి కానీ మనం ఏమన్నా కావాలనుకున్నవి ప్రిపేర్ చేసేసుకుంటే అటు స్నాక్ తయారైపోతుంది, ఇటు మనం పెట్టుకోవాలనుకున్న పచ్చడి కూడా రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఈ మరమరాల కాజు మిక్చరు అలాగే టమాటా స్లైసెస్ మీకు నచ్చినాయండి? నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపో